హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది గదా! అందరూ ఎలా రాసారండి? రాసారా? నేనైతే యావరేజ్‌గా రాసాను. ఎందుకంటే రివిజన్ లేదు. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి క్వెషన్స్ అన్నీ తెలిసినట్టే ఉంది. అసలు తెలియని క్వెషన్ ఏమి వచ్చినట్టు అనిపియలేదు. బట్ రివిజన్ లేకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా ఇయ్యలేకపోయాను. బట్ ఎనీవే ఓకే. నాకైతే సాటిస్ఫాక్షన్‌గానే అనిపించింది ఎగ్జామ్. ఒక ఎకానమీ మొత్తానికి ఏం చదవలేదు గాబట్టి కొన్ని కొన్ని చేయలేకపోయాను. సో, నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా ఒకవేళ రాస్తే గనుక మంచిగా ప్రిపేర్ అవ్వాలి అని నాకర్థమైంది. సో, పేపర్ అయితే మరీ అంత టఫ్ రాలేదు. మరీ అంత ఈజీ లేదు. మోడరేట్‌గా ఉంది. సో, 400 అబోవ్ వచ్చిన వాళ్ళు సేఫ్ స్కోర్‌లో ఉండొచ్చని నా అంచనా. సో, 450 వచ్చిన వాళ్ళు ఇంకా సేఫ్ స్కోర్. 400 అబోవ్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. ఎనీవే చూద్దాం ఎలా అయితే అలా అవుతుంది. మొత్తానికి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వాళ్ళకి జాబ్ రావాలని కోరుకుందాం. దాంతో పాటు ఎట్లైనా మనకు డిసెండింగ్ ఆర్డర్‌లో ఇస్తారని చెప్పారు కదా! గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి, గ్రూప్ 1లో కొందరు ఫిల్టర్ అయిపోయినా గ్రూప్ 2 కొన్ని మార్క్స్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. గ్రూప్ 3 అయితే చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ 3 మంచిగా రాసిన వాళ్ళందరూ మాక్సిమం గ్రూప్ 2 మంచిగా రాసుంటారు. ఎందుకంటే వాళ్ళే కంటిన్యూషన్ ప్రిపరేషన్‌లో ఉన్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా. నేను గ్రూప్ 3 ఎగ్జామ్ రాయలేదు. 50% గ్రూప్ 3కి అబ్సెంట్ అయ్యారు. గ్రూప్ 2 కూడా 50% అబ్సెంట్ అయ్యారు. సో, అందులో కొద్దిమంది ఇటు, కొద్దిమంది అటు ఫిల్టర్ అయినా గూడా చాలా కాంపిటీషన్ తక్కువున్నట్టే. సో, గ్రూప్ 2లో గ్రూప్ 3 రాసిన వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 2 రాసే ఉంటారు. సో, ఈ గ్రూప్ 2లో జాబ్ క్రాక్ జేసిన వాళ్ళకి గ్రూప్ 3 మిగిలిపోతాయి గాబట్టి, గ్రూప్ 3లో కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటది. సో, చాలామందయితే ఈ ఇయర్ సెటిల్ అవుతారు. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇప్పుడైతే గ్రూప్స్‌కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి గాబట్టి, నెక్స్ట్ ఏంటి? మరేం చేద్దామని అనుకుంటున్నారు? మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ బుక్స్ ఇలానే తిరిగేస్తూ ఉండారా? లేదంటే గ్రూప్ 1 ఏం పెట్టుకొని చదువుతారా? రిప్లై ఇవ్వండి. కింద కామెంట్ చేయండి. అయితే నా సలహా ఏంటంటే, ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో యూపీఎస్‌సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది గదా! సో, దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేను గ్రూప్ 1 మెయిన్స్ రాయాలా వద్దా అని చాలా డైలమాలో ఉన్నప్పుడు చాలామంది సజెషన్స్ తీసుకుంటే, మీరు డైరెక్ట్ రాస్తే మీకు ఎగ్జామ్ రాదు. చాలా టఫ్‌గా ఉంటుంది. అసలు 3 పేపర్స్‌లో మీరు 1 ½ పేపర్ గూడా 1 ½ పేజ్ గూడా రాయలేరు. మనం క్వెషన్ టు ఆన్సర్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్‌గా వెళ్తే అక్కడ అసలు మీరేం రాయలేరు. మైండ్ బ్లాంక్ అవుతుంది. పెన్ కదలదు. సో, ఇలా చాలా చాలా చెప్పారనమాట. దాంతో పాటు ఆల్రెడీ యూపీఎస్‌సికి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. యూపీఎస్‌సిలో ఎవరైతే జాబ్ రాకుండా ఉంటారో వాళ్ళందరూ గ్రూప్ 1 తీసుకెళ్ళిపోతారు. గ్రూప్ 1కి మనకి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు నాకనిపిస్తుంది మనమెందుకు యూపీఎస్‌సికి క్రాక్ జేయకూడదు? సో, ఇప్పుడు ఈ గ్రూప్స్‌కి సంబంధించి మనం ఆల్రెడీ అంత సిలబస్ చదివేసినాం గాబట్టి, ఇప్పుడు యూపీఎస్‌సి ప్రిలిమ్స్ పాస్ అవ్వడం మరీ అంత పెద్ద కష్టమేం కాదని నా అభిప్రాయం. సో, ఎవరైతే ఇప్పుడింక ఏం చేయాలి అన్న డైలమాలో ఉన్నవాళ్ళు యూపీఎస్‌సికి ప్రిపేర్ అవ్వండి. యూపీఎస్‌సి ప్రిలిమ్స్‌కి కట్టేసేయండి. ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఎట్లైనా జనరల్ స్టడీస్ ఉంటుంది. దాంతో పాటు సీసాట్ అనే పేపర్ ఉంటుంది. దానిలో మొత్తం అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ ఉంటది. సో, దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి డైలీ 1, 2 అవర్స్ అట్లా కష్టపడుతూ ఉండండి. దాంతో పాటు ప్యారలెల్‌గా జీఎస్ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఒకసారి మనం యూపీఎస్‌సి రిలేటెడ్ బుక్స్ అన్నీ చదివామనుకో అప్పుడు మనకి స్టేట్ లెవెల్ జాబ్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. సో, మనకి యూపీఎస్‌సి ఫస్ట్ అటెంప్ట్‌లో, సెకండ్ అటెంప్ట్‌లో రాకపోయినా, ఆ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది గాబట్టి, ఆ నాలెడ్జ్‌ని మనం గ్రూప్ 1 మీద పెట్టుకుంటే మంచి స్టేట్‌లోనే హైయెస్ట్ క్యాడర్ జాబ్‌లో ఉండొచ్చు. సో, అలా ప్లాన్ జేసుకోండి. ఇది గూడా ఎవరు 20-30 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ప్లాన్ జేసుకోండి. నాలాంటి హౌస్ వైఫ్స్‌కైతే ఇప్పుడు చాలా చాలా కష్టం. అసలు నాకిప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. అసలెందుకు నేను యూపీఎస్‌సి రాయలేకపోయాను. చాలామంది యూపీఎస్‌సి అటెంప్ట్స్ ఇచ్చారట. నేను ఇంతవరకు అసలు ఒక్కసారి కూడా యూపీఎస్‌సి రాయలేదు. యూపీఎస్‌సి రాయాలన్న ఆలోచన కూడా రాలేదు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అట్లా పెద్ద జాబ్స్, క్యాడర్స్ మంచి పొజిషన్ అని తెలుసు గానీ ఆహ్, ఐఏఎస్ కోచింగ్ అంటే కంపల్సరీ ఢిల్లీ ఎళ్ళాలి. ఇంగ్లీష్ మీడియం రావాలి. సో, ఇటువంటి చిన్న చిన్న అపోహలు ఉండడం వల్ల నేనెప్పుడు ట్రై చేయలేదు. కానీ నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా అసలు సజెషన్ ఇస్తే బావుండి 10 ఇయర్స్ అనవసరంగా వేస్ట్ అయిందని అనిపిచ్చింది. అయితే నిన్న ఎగ్జామ్‌లో నా పక్కన ఒక అమ్మాయి యాబ్సెంట్ అనమాట. తన డేట్ ఆఫ్ బర్త్ 2002. అసలు ఒక 10 ఇయర్స్ నేను గూడా బ్యాకెళ్తే బావుండు. ఒక 2, 3 ఇయర్స్ కష్టపడి ఎలాగోన్నా ఐఏఎస్సో, ఐపీఎస్సో కొట్టేదాన్ని అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఏజ్ దగ్గరికొచ్చేసింది గాబట్టి. సో, ఎవరైతే మంచిగా యంగ్ ఏజ్‌లో ఉన్నారో రీసెంట్‌గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంజినీరింగ్ అయిపోయిన వాళ్ళు
ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు పార్ట్ టైం, ఫుల్ టైం ఏ జాబ్ చేసినప్పటికీ యూపీఎస్సీ మీద కొంచెం కాన్సంట్రేట్ చేస్తూ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా 1, 1½ ఇయర్‌లో సిలబస్ కంప్లీట్ చేసుకొని ఒక ఒక 1 ఇయర్ ఖచ్చితంగా దానికే కేటాయించి మంచి ప్రిపరేషన్‌లో ఉండండి. మన తెలంగాణ నుండి గూడా, మన తెలుగు వాళ్ళు గూడా ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యేంత సత్తా చాలా మందికుంది. బట్ మనం యూజ్ చేయట్లేదు అనేది నా అభిప్రాయం. సో, ఎవరికైతే సరైన గైడెన్స్, చదవాలన్న పట్టుదల, సాధించాలనే కోరిక ఉంటాయో వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. సో, ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, ఇప్పుడు ఈ మధ్యలో టైం వేస్ట్ చేసుకోకుండా మీ వంతు ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుండగానే మళ్ళీ తొందరలో గ్రూప్ 1 వచ్చినా కూడా మనం అటు షిఫ్ట్ అయిపోవచ్చు. గ్రూప్ 1 చదువుకొని క్రాక్ చేయొచ్చు. లేదు అంటే యూపీఎస్సీని కంటిన్యూ చేయొచ్చు. సో, పెద్ద సిలబస్ చదివినప్పుడు చిన్న చిన్న ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఈజీగా అనిపిస్తాయి. మనం ఈ చిన్న గ్రూప్ 4 చదువుకొని రాలేదు అని డైలమా పడకుండా పెద్ద ఎగ్జామ్‌కి చదివితే దాని కింద ఉన్న ఎగ్జామ్స్ అనేటివి ఈజీగా వస్తాయి. ఓకేనా? సో, ఒక మంచి డెసిషన్ తీసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. నోటిఫికేషన్స్ లేవు గదా అని ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ఒక 4 ఎగ్జామ్స్ బ్యాక్ టు బ్యాక్ రాసాం కాబట్టి ఒక 2, 3 డేస్ రెస్ట్ తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మంచి మూవీస్ చూడండి. మ్యూజిక్ వినండి. తర్వాత మంచి ప్లాన్ యేసుకొని ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారా? లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారా? ఏదో ఒకటి కానీ మంచి ఉన్నత స్థానంలో ఉండేలాంటి జాబ్స్‌ని సెలెక్ట్ జేసుకోండి. అందరూ అలానే ఉంటారు. అందరికి ఉన్నత స్థాయి జాబ్‌లొస్తే కింది వాళ్ళకెలా అంటే, ఒకవేళ అది రాకపోయినా దానికి నెక్స్ట్ జాబ్ అయినా మొత్తానికి ఏదో ఒక జాబ్‌లో సెటిల్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి మంచిగా చదువుకోండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. ఇది నా సైడ్ సజెషన్. ఎంతమంది వీలైతే అంతమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు సరైన గైడెన్స్ గాని, అసలు మోటివేషన్ ఇంకా ఎలా చదవాలి, మనకు మెటీరియల్స్ ఇలాంటివి లేక చాలామంది ప్రిపేర్ అవ్వలేదనుకుంటా. బట్ ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. మనకి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చాలామంది చిన్న చిన్న పిల్లలే ఐఏఎస్, ఐపీఎస్ కొడుతున్నారు గదా! సో, వాళ్ళు చాలామంది ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఎలా చదవాలో చెప్తున్నారు. మెటీరియల్ గ్యాదర్ చేస్తున్నారు. చాలా చాలా సోర్సెస్ ఉన్నాయి గాబట్టి, ఆ సోర్సెస్ అన్నిటిని యుటిలైజ్ చేసుకోండి. టైమ్‌ని మేనేజ్ చేసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ better future. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.